హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ismartpurna. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా మన ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్లో టమాటా బాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రిపరేషన్ కోసం ఈ టీ గ్లాస్తో 2 టీ గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. స్టవ్లో ఫ్లేమ్లో పెట్టుకొని బొంబాయి రవ్వని మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా 5 to 6 minutes దాకా మనం చక్కగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా మనం రవ్వను వేయించుకోవడం వల్ల మన టమాటా బాత్ అనేది చాలా సిల్కీ టెక్స్చర్ వస్తుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోండి. తగినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పులు కూడా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని వేరే బౌల్లో పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత తాలింపు కోసం ఎండుమిర్చి, 1/2 tablespoon ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేయించుకోండి. తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టినటువంటి అల్లం ముక్కలు దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా సన్నగా తురుముకొని దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక 2 to 3 minutes వేగితే సరిపోతుందండి. ఉల్లిపాయలు అనేవి ఎక్కువ వేగనవసరం లేదు. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నాను. చక్కగా పండుగా ఉంటే బాగుంటుంది. కలర్ చూడడానికి కూడా పండిన టమాటాలు చక్కగా తురుముకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. ఒక 2 minutes దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత తురుముకున్నటువంటి క్యారెట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలండి. మీ దగ్గర పచ్చి బఠానీ కానీ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. ఒక 2 minutes దాకా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి ఒక 60% ఉడికితే సరిపోతుందండి. బాగా ఉడకనవసరం లేదు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి మనం కరివేపాకు, ఒక 1/2 tablespoon దాకా పసుపు మనం యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి చక్కగా అంతా కలుపుకొని పసుపు వాసన పోయేదాకా ఒక 1 minute మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు యాడ్ చేసేసుకొని చక్కగా వాటర్ మొత్తాన్ని కూడా ఒకసారి తిప్పి మూత పెట్టి మంచిగా మసలనివ్వాలి. ఇలా చక్కగా వాటర్ బాగా మసిలిన తర్వాత మనం దీంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బొంబాయి రవ్వని మనం ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలండి. తెలుసు కదా, బొంబాయి రవ్వ మనం తిప్పకుండా వేస్తే గడ్డలు కట్టేస్తుంది. సో ఇలా తిప్పుకుంటా ఈవెన్గా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత మనకి ఇలా దగ్గర పడిపోతుంది. దీంట్లోకి ఒక 2 tablespoon దాకా నెయ్యి అనేది మనం యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం అనేది అసలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే టమాటా బాత్కి నెయ్యి అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది కాబట్టి అసలు స్కిప్ చేయొద్దు. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఎమ్మీగా తయారైంది కదా. తర్వాత దీంట్లోకి మనం ముందుగానే వేయించి పెట్టుకునేటువంటి జీడిపప్పులు కూడా యాడ్ చేసేసుకోండి. చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా చేసి సర్వ్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీ మొబైల్కి నోటిఫికేషన్